నందమూరి నరసింహం బాలకృష్ణ గారు బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్లో ఉన్న బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలైపోయాయి. ఒకంత భారీ బడ్జెట్తో రూపొందినటువంటి ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా మేకర్స్ పూర్తి చేస్తున్నారు. షూటింగ్ అంతా త్వరలో పూర్తి చేసుకుని మూవీ రిలీజ్ డేట్ను, టైటిల్ని కూడా ఒకే రోజు అనౌన్స్ చేసే ప్లాన్లో ఉన్నారట మూవీ టీం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు రాక్ గార్డెన్స్లో జరుగుతుండడం విశేషం. బాలయ్య నటించిన ఎన్నో హిట్ సినిమాలు కర్నూలు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో షూట్ జరుపుకుని మంచి సక్సెస్ను సాధించాయి. ఈ సెంటిమెంట్ ప్రకారం బాలయ్య బాబు మూవీ కూడా హిట్టే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతెల్ల ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు మాత్రం సమాధానం రావడం లేదు. చాందినీ చౌదరి కూడా ఈ సినిమాలో క్రేజీ రోల్ను కనిపించబోతుందట. బాలయ్య బాబీ కాంబోలో 120 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్లో ఈ సినిమా ఉంటుందని, దానికి తోడు ఈ హిట్ సినిమాల సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయితే ఇక బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం ఖాయమంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇక ఎప్పటికప్పుడు బాలయ్య సినిమాల సీడెడ్ హక్కులను ఊహించిన స్థాయిలో డిమాండ్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా అతి త్వరలో ఎన్బీకే మొన్నట్లైన మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతుందని, ఈ సాంగ్ సినిమాకి చాలా హైలైట్గా నిలవనుందని తెలుస్తున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈ పాటలో బాలయ్య గారి ఎనర్జీ స్టెప్స్ చూసే అదృష్టం దక్కబోతున్నట్లుగా కూడా లీక్ వీల్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఈ సాంగ్లో బాలయ్య తనకే సాధ్యమైనటువంటి క్రేజీ స్టెప్స్తో, గ్రేసీ స్టెప్స్తో అదరగొట్టేశారని తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ పాట థియేటర్స్లో ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్ని ఎలా అలరించబోతున్నది, థియేటర్లో జనాలను ఎలా మెస్మరైజ్ చేయబోతుందన్నది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.